అందరికీ నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. చాలా మందికి ధర్మం అంటే ఏంది అనే ధర్మ సందేహం కలుగుతుంటుంది. నిఘంటువును అనుసరించి ధర్మం అంటే న్యాయం, ధర్మం అంటే పాలన, ధర్మం అంటే సంస్కృతి, ధర్మం అంటే యజ్ఞం, ధర్మం అంటే లక్షణం, ధర్మం అంటే తప్పకుండా నిర్వహించవలసినటువంటి విధి. మహాభారతంలో ధర్మం గురించి ఒక మాట చెప్తారు. ఆ మాట గనక మనకు ఒంటికి పడితే ధర్మం పట్ల ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. అందులో ఏం చెప్తాడయ్యా అంటే, ఒరులేయవియునరించిన ఇతరులు ఏం చేస్తే ఒరులేయవియునరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు అవిసేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. అంటే ఎదుటి వాళ్ళు మనకు ఏం చేస్తే మనసుకు బాధ కలుగుతుందో అవి మనము ఎదుటి వాళ్ల పట్ల చేయకుండా ఉండడమే ధర్మాల్లోకెల్లా శ్రేష్టమైన ధర్మము అని చెప్పాడు. ధర్మం అంటే పని చేయదగిన పని. అది దానం కావచ్చు, న్యాయం కావచ్చు, చేసే పని కావచ్చు, లక్షణం కావచ్చు, యజ్ఞం కావచ్చు, ఏదైనా సరే. ఎదుటి వాళ్ళు చేసే పనుల వల్ల, ఎదుటి వాళ్ళు చేసే మాట్లాడే మాటల వల్ల, ఎదుటి వాళ్ళ ప్రవర్తన వల్ల, ఈ మూడిటి వల్ల మన మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది, దుఃఖం కలుగుతుంది, కష్టం అనిపిస్తుంది. ఏంది ఇంత మాట అన్నాడు, ఏంది ఇట్లా అన్నాడు అని కోపం వస్తుంది, విరక్తి కూడా కలుగుతుంది. అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటల వల్ల, ఎదుటి వాళ్ళ ప్రవర్తన వల్ల, ఎదుటి వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల, మన పట్ల చేసేటటువంటి పనుల వల్ల, వాళ్ళ ప్రవర్తన వల్ల, మాటల వల్ల మన మనసుకు బాధ కలుగుతుందో, మన మనసుకు ఇబ్బంది అవుతుందో, కష్టం అవుతుందో, దుఃఖం వస్తుందో, విరక్తి కలుగుతుందో, ఇటువంటి పనులు మనం ఎదుటి వాళ్ళ పట్ల చేయకుండా ఉండాలి. అంతేగా? అంటే వాళ్ళు చేసే పనుల వల్ల మనకి ఏ పనుల వల్ల మనకైతే బాధ కలుగుతుందో ఆ పనులు మనం ఎదుటి వాళ్ళ పట్ల చేయకుండా ఉండాలి. ఇదే ధర్మం. అన్ని ధర్మాల్లోకే శ్రేష్టమైనది. అంటే ఇది మతానికి, కులానికి, జాతికి, వర్గానికి, ప్రాంతానికి, దేశానికి అన్నిటికీ అతీతమైనటువంటి, అంటే సర్వదా సర్వత్రా పాటించాల్సినటువంటి ధర్మం ఇదే. ఎదుటి వాళ్ల పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి, అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తన సొంత మనుషుల మధ్య కావచ్చు, పరాయి వాళ్ళ మధ్యన కావచ్చు, పరాయి దేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎదుటి వాళ్ళు ఏ మాటల వల్ల, ఏ ప్రవర్తన వల్ల, ఏ పనుల వల్ల మనల్ని బాధ పెడతారో, వాళ్ళు చేసేటటువంటి ఆ కృత్యాల వల్ల మనకు బాధ కలుగుతుందో అవి మన ఎదుటి వాళ్ళ పట్ల చేయకుండా ఉండాలి. ఇదే ధర్మాల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి ధర్మం. అంటే మన మాట తీరు ఎదుటి వాళ్ళని నొప్పించకూడదు, మన ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మనం చేసే పనులు ఇతరులకు కష్టాన్ని కలిగించకూడదు, దుఃఖాన్ని కలిగించకూడదు, వినాశనాన్ని కలిగించకూడదు. అదే అన్నిట్లోకి శ్రేష్టమైనటువంటి ధర్మం. విన్నందుకు ధన్యవాదాలు. పాటించగలిగితే ఆనందమయ జీవనం. ఆనందో బ్రహ్మ.